విక్రమ్, చెప్పబ్బా. ఏంది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే పాపం ఆగం చేసిపోతే బాగు చేద్దామని చూస్తుంటూ దాన్ని పవన్ కళ్యాణ్ వాడకు పెద్ద ఎర్రి పువ్వు, పెద్ద కొండ ఎర్రి పప్పు వాడు. జీవితం రాష్ట్రం కొత్త ప్రభుత్వం మారిన తర్వాత వీడు ఎలక్షన్స్ అప్పుడు ఏం చేశాడు? వీడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నిరుద్యోగులు ఇది అన్నాడు, అన్నాడు, మూసేను అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎలక్షన్ లో మాట్లాడిన అవన్నీ పోయినాయి. ఆ స్కీములు పెడతాం, ఈ స్కీములు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఏదో కళ్ళ ముందు ఐసా పైసా అని చెప్పేసి ఏదో బొమ్మలు చూపించాడు. డిప్యూటీ సీఎం మరి ఏంది లడ్డూల కొవ్వు కలిపారు, ఇది కలిపారు. నిజమే కదా మరి. అదే చేస్తే పదవులు ఉన్నాడు, ఎవడు కల్పించినో వాడు తీసుకురావాలి, యాక్షన్ చేయాలి. ఎవడు చేశాడు వాడినాలి. అది పక్కన పెట్టి నేను దీక్ష చేస్తా, నేను అది బీగుతా, నేను ఇది బీగుతా. ఈయనంత కొండెర్రి పప్పగాడు ఇంకొకడు అసలు లేనే లేదు. ఈ ఆంధ్ర మొండ కొడుకులు వీళ్ళు ఎట్లే ఓట్లు వేసి వీళ్ళు ఎట్లే ఇప్పుడు 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలతోటి జగన్మోహన్ రెడ్డి అరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారంటే ఈయనంత పిచ్చి కుక్కడు ఇంకొకడు ఎవరు లేడు అన్నట్టు ఆడుతుంది. ఇప్పుడు ఒక తిరుపతి లడ్డులోనే ఇది కలిసిందారా? దేశంలో యాడిపోయినా ఏ టెంపుల్ లో పెట్టే లడ్డూలైనా సరే ఈ పంది కొవ్వు, ఆవు కొవ్వులు, ఈ కొవ్వులు అవన్నీ కలిపే వచ్చే నూనెతోటి లడ్డూలు తయారు చేస్తారు. ఎవడు అచ్చమైన గీతో చేస్తాడు? ఈ కొండర్రి పప్పగాడు దీక్ష చేస్తే ఓన్లీ తిరుమల గురించి చేయాలన్నారా? ఈ దేశంలో ఉన్న అన్ని వాటి ఎందుకు చేయట్లేరు మరి? అవును, అంటే ఇది ఒక రిపోర్ట్ వచ్చింది, ఇది నిజమని తెలిసింది కాబట్టి. ఏ రిపోర్ట్? మొత్తం దేశంలో అన్న ఆలయాల్లో ఉన్న అన్ని లడ్డూలు ఏడుతో తయారు చేస్తారు ఒకసారి తీర్చు అంటే తిరుపతి ఒక్కటే సనాతన ధర్మం, తిరుపతి ఒక్కటే హిందువుల టెంపుల్, ఇంకా దేశంలో ఉన్నాయి కాదారా? అంత కొండరి పప్పగాడు ఇంకొకరు లేరు బాబు. అప్పుడు అట్లా చేసుడు కరెక్టేనా మరి? ఇప్పుడు వేరే టెంపుల్స్ అంటే ఆదాయం ఉండదు. ఇప్పుడు ఎవ్రీడే ఒక 3 కోట్ల 4 కోట్ల ఆదాయం వస్తుంది తిరుపతికి. కాదురా, నాకు ఎలా పడుతుందా? ఇప్పుడు రిపోర్ట్ ఎప్పుడు చేశారా చెకింగ్? లేటెస్ట్ గానే చేసినట్టుంది. ఇప్పుడు లేటెస్ట్ గానే గవర్నమెంట్ ఏమందిరా? వీళ్ళదే ఉన్నది. మరి మడ్డ కొడతారా ఇన్ని రోజులు? ఇన్ని రోజుల నుంచి మడ్డ కొడతారా? అదే చేస్తున్నారు కదా వీళ్ళు వచ్చి 6 నెలలు కాకముందు. 6 నెలలు కాలేదు, చేస్తూనే ఉన్నారు. ప్రక్షాళన చేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో కాంట్రాక్ట్ రద్దు చేసి క్వాలిటీ లడ్డూలు తయారు చేస్తున్నాం అంటున్నారు. బొచ్చు చేస్తారు. ఉన్న పని లేని మంగళోడు అంటే పిల్లరగా వెళ్ళినాడ. మరి అవతల ఆకలి సాగులు ఎట్టున్నాయి, లేకపోతే పేదలకు ఇండ్ల ఎవడన్నా జనాలను ఎట్ట బాగు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేయాలి? దేనికిరా హిందూ ధర్మం, బొందు ధర్మం అంటే? ఇప్పుడు అంత పెద్ద కోడు మోగోడు ఈయన వచ్చి చెప్పిందాక మాకు హిందూ ధర్మం గురించి తెలియదు. దేశంలో ఉన్న హిందువులంతా ఈయనే మోగోడు, ఈయనంత మోగోడు హిందూ ధర్మం తెలిసినోడు ఎవరు లేడు. తాత ముత్తాతల నుంచి అంత ఎర్రి పూకుల్లాగా హిందువులు ఎవరు బతకట్లేదు. ఇక వీళ్ళకి ఎవరికి హిందువులు తెలియదు, హిందూ ధర్మం తెలియదు. కోటి మోగోడు ఈయన వచ్చి ఈయన చెప్తేనే మాకు తెలుస్తుంది. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మా ఇంట్లో మా డాటర్ కూడా క్రిస్టియన్ ఉన్నారు. ఈయన మొక్కలు కల్లా క్రిస్టియన్, వీడు హిందూ ధర్మం అని మాట్లాడతాడు. ఎంతమంది అమ్మాయిలను కడుపులు చేసి తీయలేదురా వీడు వీని బతుకు. మరి అప్పుడు ఏడిపోయిందిరా వీనికి. అంటే ఏమంటున్నావు అసలు? ఎన్ని సినిమాలన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడారు. ఇప్పుడు మన కార్తీక్ గురించి కూడా ఒక మాట మాట్లాడింది. మన కార్తీక్ లడ్డు గురించి మాట్లాడారు. వాళ్ళు సినిమా వాళ్ళు రా మొక్కనికి రంగులు వేసుకొని బతికేటోళ్ళు. కార్తీక్ అని అంటే ఇప్పుడు ఏ టీవీ షోకి వెళ్ళి చూడు, ఒక్కొక్కడు ఒక్కో తీర మాట్లాడతాడు. వాళ్ళందరిని అన్నట్టేనా? అదేదో ఎంటర్టైన్మెంట్, అంతవరకే చూడాలా. అది అన్నది విన్నారా మీరు అసలు? ఏంది ఏమన్నా కానీ తిరుపతి లడ్డు గురించి నేను కూడా అంటా, కల్తీ అయింది అయిపోయింది. అట్లా అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, కార్తీక్ గారు యాంకర్ ఉంటే మీకు 2 లడ్డులు ఇస్తుంటే ఇప్పుడు లడ్డుల గురించి మాట్లాడద్దు, అది సెన్సిటివ్ ఇష్యూ అన్నాడు. దాంట్లో ఏమైనా తప్పుందా? కరెక్టే కదా, అది కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడిన సందర్భం వాడు అనేది కరెక్టే. వీని కళ్ళల్లో ఏం పెట్టుకోండు, వీడి చెవులు ఏం పెట్టుకొని ఉన్నారు నాడు. ప్రకాష్ రాజు గారు కమ్యూనల్ వైలెన్స్ చేద్దంటే వీడు ప్రకాష్ రాజు మాట్లాడద్దు.
పవన్ కళ్యాణ్ వీడియో కూడా అంత పత్తిత్తు హిందూ అన్నట్టుగా మాట్లాడుతుంది వీడు. అవునా, లాస్ట్ టైం కూడా అల్లు అర్జున్ ఈ పుష్పలో ఈ స్మగ్లింగ్ గురించి, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి కూడా మాట్లాడిండు. దాన్ని కూడా ఇట్లా సినిమా వాళ్ళు తీస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలలో అంతా మంచిగా ఉన్నది అనుకోవచ్చా? ఓ అసలు ఎక్కడ చేయి పెట్టుకొని నాకోవచ్చు అంతా బతుకున్న అసలు సినిమాకి రియాలిటీకి ఏమైనా సంబంధం ఉన్నారా? సినిమాలు అంతా ఒక 3 గంటల ఎంటర్టైన్మెంట్, దాన్ని చూసి బయటకు వచ్చి జనాలు అట్నే ఉంటున్నారా? కొండేరి పప్పగాడు కాదురా, భక్తుడు హరిశంకర్ గాడు వాడు డైరెక్టర్ వాడు అన్నాడు, పుష్ప సినిమా చూసి అంతా సాఫ్ట్వేర్లు కానీ లేకపోతే ల్యాప్టాప్లు ఉద్యోగాలు అంతా వదిలిపెట్టి కత్తులు గొడ్డలు పట్టుకొని పోయి రెడ్ శాండిల్ నరుకొని స్మగ్లింగ్ చేస్తున్నారా అని చెప్పేసి వాడే అన్నాడు కమెంట్. ఈయనతో కొండేరి గొప్పగాడు ఇంకొక లీడర్ అసలు. మరి ఎందుకు ఇట్లా అయిండు అసలు? అంటే డిప్యూటీ సీఎం అయిన కాంచి సినిమా వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడుతుండు పవన్ కళ్యాణ్. వీడు పూర్తి బత్తాయిలా మారిండు, వీడు పెద్ద బత్తాయిలా మారుతాడు వీడు. ఎందుకు అట్లా? ఇక అంతే, ఏమైందో మరి, బత్తాయి అంటే బత్తాయే. ఎందుకు బత్తాయి అవుతాడని మరి ఏమో వానికి ఏమైందో. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక నీడీ పీపుల్ కు ఒక మ్యాండేట్ ఇచ్చారు, పరిపాలనకు సంబంధించిన ఒక మ్యాండేట్ ఇచ్చారు. అరే బాబు పరిపాలన చేయరా, మా బతుకు మార్చరా అని చెప్పేసి జనాలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. నువ్వేం చేయాలా? ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కి సంబంధించి మనం ఏం చేయగలుగుతాం? లాస్ట్ టైం కూడా పవర్ లోకి వచ్చిన నెల రోజుల్లోనే మేము ఒక 1000 కంపెనీలు తీసుకొచ్చి ఒక 30,000-40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. అంటే జనాలకు 3 పూట్ల కాదురా బాబు, ఒక 2 పూట్ల భోజనం దొరికేటట్టు మనం ఏ కార్యక్రమాలు చేయాలి, మన ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకురావాలి, పెట్టుబడులు అవి తీసుకురావాలి. కానీ ఎందుకంటే ఇప్పుడు ఏంది, ఈ కొండేరి పప్పగాడు రోడ్డు మీద జనాలు విలువంగానే ఇక ఈ పాల కొండేరి పప్పలు అంతా ఈ వాట్సాప్ ఫేస్బుక్లలో ఇక మొత్తుకుంటారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలన్నా. విమానాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి, ఇట్లా దీన్ని పైశాచికంగా మారేటట్టు, కమ్యూనల్ వైలెన్స్ చేసేటట్టు చేయడం అని. ఇప్పుడు ఏమంటావు అసలు టోటల్ గా ఓవరాల్ గా ఈ సనాతన ధర్మం కొరకు ప్రాణాలు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ పెద్ద కొండేరి పప్పరా? ఈ ఫైనల్ చెప్పేది పవన్ కళ్యాణ్ పెద్ద కొండేరి పప్ప. ఈయన వచ్చి మాకేం సనాతన ధర్మం చెప్పాల్సిన అవసరం లేదు. మా తాత ముత్తాతల నుంచి మాకు దైవభక్తి ఉన్నది, మేము గుళ్ళకి పోతాం, కోళ్ళు కోసుకొని తింటాం, ఆటలు కోసుకొని తింటాం, కొబ్బరికాయ కొంటాం, ప్రసాదాలు తీసుకుంటాం. అయ్యా మాకు కష్టాలు ఉన్నాయి దేవుడు, మాకు ఈ కోరికలు నెరవేర్చండి, దండం పెట్టుకుంటాం, మొత్తం అయిపోయింది, దాట్స్ ఇట్. దాన్ని మమ్మల్ని ఎవడు మార్చలేడు. అంటే భక్తి ఇంటికి వెళ్ళినామా అంతవరకే మా భక్తి. బయటకు వచ్చినామా ఈ రోజు ఒక పూట భోజనం తినడానికి మరి నేను ఏ పని చెప్పుకోవాలి, అదే మా బతుకు. నేను వచ్చి పెద్ద పువ్వులు పీపులు మరి ఇప్పుడు ఈ లడ్డు అనేది ఏపీలో ఉన్న వరదలు అయిపోయినాయి, ఇదైపోయినాయి, ఓన్లీ లడ్డు మీద ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటది ఏ పని చేయడం చేత కాక అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ టాపిక్ డైవర్ట్ చేసే పాలిటిక్స్. అరే అమ్మ, పిల్లలకు ఒక మంచి విద్యను ఎలా ఇంగ్లీష్ మీడియం అంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, లేకపోతే జనాలకు ప్రతి సీజన్ లో కూడా వైరల్ ఫీవర్స్ ఏం ఇస్తున్నాయి. వాటికి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే జనాలు రక్తాలు పీడ్చుకున్నారు హాస్పిటల్లో. సరే అవి తగ్గించడానికి మెరిట్ గా ఉండేటట్టు మెరిట్ వైద్యం అందించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, బడ్జెట్ ఎట్లా కేటాయించాలి, విద్యా వైద్యం ఈ 2 ఇస్తే చాలరా, ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడే బతుకు తెరువు కోసం బయటికి పోతాడు, అన్నం ఆడుకోబోతాడు, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు పెద్ద కొండరి పప్పు ఉన్నాడు రాయుడు, దేశాన్ని ఎవడని ముందు తీసుకుపోతారు కానీ వెనక తీసుకోకపోతారు. ఇప్పుడు లడ్డుల గురించి మాట్లాడితే వెనక తీసుకోపోయినట్టు. లడ్డూల గురించి అసలు లడ్డూల గురించి మాట్లాడాలి. ఒక అధికారిని నియమించి చాలా ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని తీసుకురావాలి, శిక్ష